హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్. మరో మంచి బ్యూటిఫుల్ శారీతో మీ ముందుకు వచ్చేసింది మై ఫ్రెండ్ సర్కిల్ టజిల్స్ వేయటం చూపించడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి కావాల్సిన మెటీరియల్ ఏంటో, టజిల్స్ ఎలా వేసుకోవాలో అండ్ ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే కావాల్సిన మెటీరియల్ చూసేద్దాం. నేను టజిల్స్ రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, శారీకి మ్యాచింగ్ కలర్ టజిల్స్ and butterfly, flower shape and golden bead. ఈ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్ని యూజ్ చేసి మనం శారీకి డిజైన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పదండి, మరి ఇంకెందుకు ఆలస్యం. ఫస్ట్ అయితే నేను టజిల్ రెడీ చేసేసాను కదా, 3 to 6 లైన్స్ థ్రెడ్ ఎక్కించాను నీడిల్కి. ఇక్కడ ఎవ్రీ 1.5 ఇంచ్కి మార్కింగ్స్ కూడా చేసి రెడీగా పెట్టేశాను. ఫస్ట్ అయితే డిజైన్ స్టార్ట్ చేసేస్తున్నాను. చూసేయండి, నీడిల్ని ఇలా ఎక్కించుకొని నాట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మళ్ళీ ఏ హోల్ నుంచి అయితే నీడిల్ పైకి తీసామో అదే హోల్ నుంచి మళ్ళీ కింద నుంచి పైకి నీడిల్ని తీసుకోవాలి. తీసుకొని థ్రెడ్ మధ్యలోంచి తీసుకొచ్చి ఇలా లాగితే నాట్ పడిపోతుంది. నాట్ వేసిన తర్వాత ఫస్ట్ గోల్డ్ బీడ్ చూపించాను కదా ఇందాక, ఫ్లవర్ షేప్ బీడ్, శారీకి మ్యాచింగ్ టజిల్ 3 ఎక్కించేసి ఎడ్జ్కి తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా రివర్స్లో ఫ్లవర్ షేప్ బీడ్ అండ్ గోల్డ్ బీడ్లోంచి పైకి తీసుకొచ్చేసేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నాట్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ థ్రెడ్కి మధ్యలోంచి నీడిల్ని లాగితే నాట్ పడిపోతుంది. సేఫ్టీ కోసం ఇంకొక నాట్. చాలా సింపుల్ డిజైన్ అండి, బేసిక్ డిజైన్. ఎందుకంటే కస్టమర్ నీడ్ అలాగే ఉంది కాబట్టి నేను బేసిక్ డిజైనే వేస్తున్నాను. బిగినర్స్కి ఈజీగా ఉంటుందని చూపించటం కూడా మీకు చూపిస్తున్నాను. నాట్స్ వేసేసిన తర్వాత రివర్స్లో ఇలా బయటికి తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసుకోవాలి థ్రెడ్ని. సో దట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి థ్రెడ్ ఊడటానికి. ఓకే, మళ్ళీ ఇప్పుడు నాట్ వేసుకొని ఇంకొకటి చూపిస్తున్నాను చూసేయండి. మళ్ళీ 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నాట్ వేసుకోవాలి. ఇందాక చెప్పిన విధంగా సేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే నీడిల్ దించి ఇలా వేసుకున్న తర్వాత ఒక గోల్డ్ బీడ్, ఫ్లవర్ షేప్ బీడ్, రెడీ చేసుకున్న టజిల్ ఎక్కించి రివర్స్లో ఫ్లవర్, టజిల్లోంచి మళ్ళీ రివర్స్ తీసాము అంటే బయటకు వచ్చేస్తుంది కదా. సో టజిల్ని వదిలేసి ఫ్లవర్ షేప్ బీడ్ అండ్ గోల్డ్ బీడ్లోంచి పైకి తీసుకొచ్చి ఇక్కడ నాట్ వేసుకోవాలి. మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నీడిల్ని కిందకి దించిన తర్వాత ఈ గోల్డ్ బీడ్ పైన ఉన్న థ్రెడ్ని ఇట్లా వెనక్కి తీసుకొచ్చి ఈ మధ్యలోంచి లాగేస్తే నాట్ పడిపోయినట్లే. మనం ఇంకా చూసుకోని అవసరం లేదు. ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ రెడీమేడ్ టజిల్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవాలి అంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీ శారీ కలర్ని బట్టి సింగిల్ కావాలా, డబల్ కావాలా,
సింగిల్ కలర్ టజిల్స్ ఆర్ డబుల్ కలర్ టజిల్స్ యువర్ విష్, మీ బడ్జెట్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకుంటే మేము సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. మీ రిక్వైర్మెంట్ బట్టి మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ డిజైన్ చేసి మీకు సెండ్ చేస్తాం. దట్ టు ఇన్ రీజనబుల్ కాస్ట్. ఒక్కసారి ట్రై చేయండి, మంచిది, మీరే మళ్ళీ ఆర్డర్ చేస్తారనమాట. అండ్ నేనైతే డిజైన్ ఫినిష్ చేసేసాను. ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. బటర్ఫ్లైస్ అటు ఇటు వేసాను, మధ్యలో ఫ్లవర్ షేప్స్ వేసాను. అండ్ అవేమో కొంచెం డార్క్ బ్లూ వచ్చినాయి, ఇవేమో సీ గ్రీన్ వచ్చినాయి బటర్ఫ్లై వేసిన డిజైన్స్. శారీ అంతా ఇదే ప్యాటర్న్ రిపీట్ చేశాను. అండ్ ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ ఎలా ఉందో చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్. తప్పకుండా మీ శారీస్కి కూడా ఈ డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంది. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మై ఫ్రెండ్ సర్కిల్. అంతవరకు సెలవు, నమస్తే అండ్ బాయ్.